పోరాటాల పురిటిగట్టుగా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో జరుగుతున్నటువంటి వెనుకబాటుతనం కోసం అప్పట్లో జరిగిన పోరాటానికి యువకులు ఆకర్షితులయ్యారు. అందులోనూ భాగంగానే 14 ఏళ్ల వయసులో దున్నా కేశవరావు అలియాస్ ఆజాద్ కూడా ఆ భావాలకు తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ఆకర్షితులై అడుగుబాటు పట్టారు. కాకపోతే 2011లో ఆ రోజు మావోయిస్టులతో జరిగిన చర్చల్లో జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చినటువంటి కేశవరావును మాత్రం ఒడిశాలో ఉన్నటువంటి పలు కేసుల కారణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అనంతరం 17 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి తన కొడుకును విడిపించుకునేందుకు తల్లి అలుపెనగిన పోరాటం చేసిన కోమలమ్మ ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎంతమంది అమ్మ నీకు పిల్లలు? ఆజాద్ ఈరోజు ప్రతి ఒక్క తలలో నాలుకల నాయన పరిస్థితి, ఆయన జైలుకే పరిమితం అవుతాడు అనుకున్నా. కానీ జనజీవన స్రవంతిలో కొడుకును తెచ్చుకునేందుకు ఆయనకి ఇచ్చినటువంటి ఈ పునర్జన్మలో ఎటువంటి పోరాటం చేశావు? కొడుకు చేసినటువంటి ఈ ఆశయ సాధనలో తల్లిగా ఆయన్ని తాలుగా పోరాటాన్ని ఏకీపిస్తావు? మరి ఇంకేం పోరాటం చేస్తాను, నా కాలం అయిపోయింది. ఇక నా పెద్దలుగా ఉండి బతికి నా కొడుకు నాకు పెంచుతాడు అని చెప్పేసి అదే నేను ప్రార్థిస్తాను. ఒకటి మాకు సహకారం చేసిన ప్రజలకల్లా నాకు ధన్యవాదాలు. 2 ప్రభుత్వాలు నా కొడుకు నా ఇంటికి పంపినారు కాబట్టి అదే నాకు సంతోషం. 14 ఏళ్ళ వయసు అంటే చదువుపై ఆసక్తి ఉంటుంది. కొడుకు చదువుకుంటున్నాడని అనుకున్నవే తప్ప ఎటు వెళ్ళాడు అని ఎప్పుడైనా ఆ రోజు అనుకున్నావా? ఆ రోజు అనుకున్నాను నేను. ఆ రోజు ఇంతవరకు నా కొడుకు ఉన్నాడని కూడా నేను 20-30 సంవత్సరాలు అనుకునేది. అక్కడ సిలిండర్ అవుతానని అన్ని కాడి నుంచి. అప్పుడు వచ్చిన తర్వాత సిలిండర్ అయిపోతాను, అమ్మంతా వెళ్ళిపోరా నాయన వాడిని నిమ్మస్తాను అనేక రకాల దెబ్బలు కాసినాను పోలీస్ స్టేషన్లో. అన్ని కొడుకు నా కొడుకు ఎక్కడ పట్టుకోండి అని చెప్పేసి మరి నాకు తెలియదు అని చెప్పినాను. కాబట్టి ఈరోజు నా కొడుకు నాకు వచ్చినాడు కాబట్టి అదే నాకు తృప్తి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆ రోజు తల్లిగా ఆలోచించావా? తల్లిదండ్రులు ఇద్దరు ఆరా తీసారా ఆజాద్ ఎటు వెళ్ళాడు అని చెప్పేసి? మరి ఎటు వెళ్ళాడు అంటే నాకాడ చెప్పినాడు. వాళ్ళ ఆయన కలకత్తాలో ఉన్నాడు, కలకత్తా వెళ్ళిపోతానని చెప్పినాడు. వాళ్ళ ఆయన కాడికి అప్పుడు ఉత్తరాలు ఫోన్లు లేవు, చేస్తే నా కాడికి రానేదాని. తర్వాత మరి నేను ఎక్కడికి వెళ్ళిపోండి ఏటైపోండి అని చెప్పేసి అన్నాను ఉన్నా. తర్వాత తెలిసిపోయింది మరి వెళ్ళిపోయినాడు అని అన్న తర్వాత మరి మా దృష్టిలో కనబడినది, మాకు తెలియనిది. అది సిలిండర్ అయితేనంటే వెళ్ళిపోయినా. అప్పుడు ఎమ్మెల్యే అయ్యింది. అప్పుడు సిలిండర్ చేసినాము హైదరాబాద్లో. మరి వీళ్ళందరూ 2 ప్రభుత్వాలు కుమ్మక్క కట్టి ఒడిశాలు తోసిస్తే చేసినాము. ఆస్తులు అలాలు అన్నీ అమ్మేసి ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులోటైనా నాకు న్యాయం దొరుకుతుందంతా అనగా న్యాయం దొరికింది. మరి అది జైల్లో ఒక 5-6 సార్లు నిరాదర్శి వాళ్ళు చేసినాడు. చేసిన దాని మీద ఆయన నేను పోరాటం చేసినాను, అయిపోయింది. నా కొడుకు ఇప్పుడు వచ్చినాడు కాబట్టి నాకు పెంచుకొని ఉంటారు శుభ్రంగాని నేను ఆశించి 2011లో జనజీవన స్రవంతిలో కొడుకు కలిసిపోయాడన్నంత వరకు, ఎప్పుడైతే ఇంటి నుండి వెళ్ళిపోయాడో అప్పటి వరకు కొడుకు ఉన్నాడో లేదో అనేటువంటి విషయాన్ని మర్చిపోయావా? మర్చిపోనండి, నిజంగా మర్చిపోను. మరి నాకు ఉంచిపోనాడు కాసినాను. దాని మీద అందరూ ఎస్పీలు అందరూ పోలీసులు అందరూ అడిగితే మరి నా మాట లేదు, నా కొడుకు నా దగ్గర లేడు, నా ఇంటికి వచ్చి నా దగ్గర కనబడితే పెట్టుకోండి అని చెప్పేసి సమాధానం చెప్పుకొని బతికినా. నాన్న ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది. ఇప్పుడు అయినమో బాధపడ్డాను. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకున్నాను. అమ్మ ఏరో స్టేటు మాట్లాడుతాను అన్నాడు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాను, వాడి చేతులు పెట్టుకున్నాను. నా కొడుక్కి నాకు చెయ్యండి, నేను కోరి తెచ్చి మీకు అప్పచెప్పినాను. ఈరోజు ఒడిశాలు తోసేసి ఇంత అన్యాయం చేయడం బాగులేదు అంటే చేస్తాం మాట్లాడతామని అప్పుడు వదిలిండు. తర్వాత అప్పుడు అవును మనకు రోసయ్య లేదు, రోసయ్య నాకంటే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినాడు, సిలిండర్ అయినాడు. అయితే అరవింద్ మహేందర్ రెడ్డి ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ మహేందర్ రెడ్డి ఇందులో అడికాడికి ఒక 4-5 సార్లు వెళ్ళాం. మాది తప్పు అయిపోయింది, మాకు లాయర్ గారు పరంపర నుండి పట్టినాను, తెలుగు నాకు రాదు, ఒడియా తెలుగు కాదని చెప్పేసి ఆ లాయర్ అడిగితే సరే మీరు ఆంధ్రాలో సిలిండర్ చేసినాం కదా మరి ఒడిశాకి అప్పచెప్పినట్ట, మరి మన ఆంధ్ర మెడిసికి ఒడిశాకి ఇచ్చినాదని చెప్పేసి పీటీ వారెంట్ ఉంటుంది కదా, ఆ పీటీ వారెంట్ని ఇవ్వండి మాకని అడిగితే మహేందర్ రెడ్డి నెగిసి సారీ చెప్పినాడు మా లాయర్ గారికి. ఏంటంటే మాది అది తప్పు అయిపోయింది, మేము పీటీ వారెంట్ తీసుకోలేదు
అంతా అప్పుడు మేము బయట చేసినాం అంతా ఏడు గొర్రె మేక అనుకున్నారా ఒక రాష్ట్రం మనిషికి ఒక రాష్ట్రంలో అప్పచెప్పడానికి మరి సిలిండర్ చేసిన మనిషికి ఆ రాష్ట్రం అప్పచెప్పిన తర్వాత అనగా పీటీ వారంటీ కంటే ఇచ్చినారు అని చెప్పేసి అడిగినాం. అడిగితే సారీ చెప్పి ఎవరికడికో ఒడిసా వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆడేటంటే మరి అయితే నాకు ఆ భాష రాదు. మా లాయర్ గారు చెప్పినాడు మరి నాకు ఈ ఒడిశా ప్రభుత్వం చేతులు కట్టేసిన ఆడనగా అందరం నేను చూసినాను. ఒడిశా ప్రభుత్వం చేతులు కట్టేసినది నా వల్ల కాదన్నాడు. నేను ఆడనేస్తే జుత్తు జాగల్లోకి తీసుకొని అప్పుడు వీడు అక్కడ ఎమ్మెల్యే అప్పుడంతే ఒడిశా ఇప్పుడు నవీన్ పట్నాయక్ దగ్గరికి ఒక 7-8 మనిషి 10 మనిషి వెళ్ళాం ఇక్కడి నుంచి. కానీ అందరికీ అపాయింట్మెంట్ ఇవ్వరానంటే మేము ఒక 5 రోజుల మీదకి వెళ్ళాం. 3వ పోరుకి వెళ్ళాము. వెళ్తారికి పర్లాకి ఎమ్మెల్యే నారాయణరావు ఆడు మా వీడికి నెలవ జుగ్జాగల్లోకి ఆ ఎమ్మెల్యేకి తీసుకొని ఈ ఎమ్మెల్యే వెళ్తే ఒకసారి పోనీ మాట్లాడితే తల్లికిన్ని ఎమ్మెల్యే గారికైనా అపాయింట్మెంట్ ఇవ్వమని అంతే అపాయింట్మెంట్ ఇవ్వనని నవీన్ పట్నాయక్ అని అక్కడి నుండి వెళ్ళిపోసినాం. సరే కానీ ఆవేళ ఆంధ్ర పోలీసులకి మీ అబ్బాయిని సరెండర్ అయ్యాడు, జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్న తల్లిగా చాలా ఆశపడ్డాం. కానీ మళ్ళీ ఒడిశా పోలీసులు పట్టుకెళ్ళిన తర్వాత భాష రాదు, ప్రాంతం కొత్త, మరి ఇంతమందిని ఈ వయసులో ఎలా కన్విన్స్ చేశావు? సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానం నీ కష్టాన్ని ఎక్కడ పరిగణలోకి తీసుకుంది? మరి ఎక్కడని తినగా ఆలకించి మరి ఏడు చేస్తాము సుప్రీంకోర్టుకని వెళ్తే అవుతుంది అని చెప్పేసి లాయర్ గారు చెప్పారు. చెప్తే ఒక పిటిషన్కి ₹1,00,000 3 పిటిషన్లు వేసిన కొడుకు సిలిండర్ అయినాడని ఒకటి. మరి ఏదో ఈరోజు సిలిండర్ అయినోడికి ఎందుకు ఇందులోటి బంధించి ఉండాలని ఒక పిటిషను. మరి ఏదో పిటిషన్ ఆయన 3 పిటిషన్లు వేసిన తర్వాత ఆ నిరాదరణ చేసినాడు జైల్లోటు. ఆ నిరాదరణ చేసిన తర్వాత భువనేశ్వరంలో మానవ హక్కులు జైలు అంది కోర్టు అనేది ఉన్నది. ఆ కోర్టు లేటు వేసినాం. మా చిన్నోడు ఇందులో చూసి ఆ కోర్టు రాస్తే ఆ కోర్టు వచ్చే కానీ ఒడిశా కూడా ఈ 21 రోజు 2 రోజులు అయిపోయింది. తిండి లేదు మంచినీళ్ళు తాతాను. మేము రోజు ఇక్కడి నుంచి అంత తిరిగి వెళ్ళా మాకు అసలు చూపెట్టపోయాలి ఇక్కడ ఆసుపత్రి లేసేసోళ్ళు. అప్పుడు ఒక 23 కటక ఐసీ వార్డులు వేసేస్తే నాకు ఒక్కదానికే వదిలేదు లోపుకి చూసేసి వెళ్ళిపోద్దాను. వెళ్ళిపోయిన తర్వాత అనాథ చేసినప్పుడు కూడా కటక నుండి ఎవరో వచ్చి మేము న్యాయం చేస్తాము అని చెప్పేసి అన్నీ 4-5 సంవత్సరాలు అయింది న్యాయం చేయపోని కూడా ఉండి ఆఖరికి ఎప్పుడైతే ఈ భువనేశ్వరం కోర్టులు మానవ హక్కులు కోర్టులు వేసినామో అప్పుడు వాళ్ళు వచ్చి మొన్న నిరాదర్శి ఇది స్పెషల్ కోర్టులు పెట్టకంట అప్పుడు వాళ్ళు వచ్చి ఆ నిరాదర్శి ఎత్తినారు. సోడా నాకు ఏదో పిలిచిన వాళ్ళు సోడా గీడ వాళ్ళే పెట్టి నీకు న్యాయం జరుపుతాము నీకు ఏదైనా ఇచ్చేస్తాము. అప్పుడు సుప్రీంకోర్టు పిటిషన్ ఉన్నది. సుప్రీంకోర్టు లాయర్ కదా ఈ 8వ నెలకి కంపల్సరీకి మీరు అన్ని కేసులు ఒడిశాకి అడిగినారు. ఆంధ్రాకి అడిగితే మా అక్కడ 16 కేసులు ఉన్నాయని చెప్పినారు. సిలిండర్ అయితే మళ్ళీ ఆంధ్రాలోటు 16 కేసులు పెట్టి మళ్ళా శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టు పెట్టినారు. అది 2 మాసాల్లో తేల్చాను. తేల్చేస్తే ఇప్పుడు ఒడిశాలోటివి కూడా తేలిపోయినాయి. ఆయన అయిపోయినవి ఇక నా కొడుకు వెళ్ళిపోసినాడు. ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ఎదిరించి అడుగుతారని నీవు మాట్లాడినావు. నేనంతా ఈ సమాజంలో జరుగుతుందా ఎదిరించి మాట్లాడడానికి అడగడానికి సమాజం అటువంటిది కాదు. అవి ఏం మరి వద్దు మాకు ఆ సమాజంలో. ఒక తల్లి బిడ్డకి జన్మనిస్తుంది కానీ కేశవరావు విషయంలో తల్లి మాత్రం ఈరోజు పునర్జన్మ ఇవ్వడానికి అలుపెరగని పోరాటం చేసినటువంటి ఫలితం ఫలించింది అన్నట్టు సంతోషం ఉంది. ఫలించింది. ఈరోజు నా కొడుకు నేను చూస్తానా చూడనేనా ఏమైపోతాను నన్ను చచ్చిపోతాక నా కొడుకు ఇంత దానం ఖర్చు పెట్టినాను కదా మరి చూడనైపోతాను కదా అని అనుకున్నాను. నా కొడుకు చూసినాను కాబట్టి నేను పునరావాసం జలం ఇచ్చినట్టే నాకు అది పెంచుతాడని ఇప్పుడు ఒక ఆశ. నా బలం తగ్గిపోయింది. అంత చిన్నతనంలో వెళ్ళిపోయిన అబ్బాయి కోసం 50 ఏళ్ళు ఆయనకు వచ్చినంత వరకు ఆయన చూడాలన్నటువంటి ఆ మాతృప్రేమ ఏ ప్రేమ మీకు ఈరోజు ఈ పోరాటానికి దోహదపడింది? మరి మాతృప్రేమ అంత కాశ ఉన్నాను కాబట్టి ఈ కన్నపేగులు నా కొడుకు అక్కడ ఒకటి ఉన్నాడు చూస్తాను వెళ్తాను. భువనేశ్వరంకి బొడ్లూరుకి 15 సంవత్సరాలు నీళ్ళదారెట్టినాను. నీళ్ళదారెట్టి వారము బిల్లు ఇదేదో కరోనా వచ్చిందని కాడి నుంచి అక్కడ ఒకటి ఏంటంటే ఇవి ఇచ్చినారు ఈ మాట్లాడడానికి సెల్లోటు
ఇక్కడికి అక్కడ మాట్లాడుకుని కంటే వారానికి ఒకసారి 2 సార్లు మాట్లాడు టీవీలో సెలవులోటు అందులో చూసుకొని మాట్లాడుకొని కానీ 14 సంవత్సరాలు గారాన్ని నడిచిన నెలకి 3 మాట 4 మాట వెళ్ళి ఆడి తిండి పదార్థాలు మరి వాళ్ళ సగం అడిగి బట్ట పాత అంతా కొట్టుకొని వెళ్ళి జరిపినాము. అయిపోయింది. నా కొడుకు ఎంత కష్టపడినా ఈరోజు కమ్ముండి వచ్చినాడు కాబట్టి సంతోషం పడతాను, తృప్తి పడ్డాను. మాకు సహకరించిన లాయర్లకు కానీ సమాజంలో మనుషులకు కానీ నాతో తోడున్న వాళ్ళకి వల్ల నా ధన్యవాదాలు. శుభ్రంగా ఉన్నాము, కమ్మంగా ఉన్నాం నాయన. వీళ్ళందరూ సహకరించినట్టే మీ టీవీ వాళ్ళు అక్కడికి వెళ్తే పర్లాకి ఉండేళ్ళా అందరూ టీవీ వాళ్ళు అందరూ చెప్పమని తేడు చెప్తాను. నా కొడుకు జైల్లో ఉన్నాడని చెప్తాను, మరేటని చెప్తాను. అయిపోయింది. ఇక శుభ్రంగా ఉంటామని కోరుకుంటాను నాయన. చూస్తే కనుక బొడ్డూరు నుండి భువనేశ్వర్ జైలుకి 14 ఏళ్ళ పాటు అలుపెరగట పోరాటం చేసినటువంటి కేసీఆర్ తల్లి పోరాట ఫలితమే ఈరోజు కొడుకును మాత్రం మళ్ళీ జనజీవన స్రవంతిలో తన కళ్ళ ముందు చూస్తానన్నట్టు ఆశయం నెరవేరిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ళ వయసులో కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియని నేపథ్యంలో విధి నిర్వహణలో భాగంగా కలకత్తాలో వారి నాన్నగారు విధులు నిర్వహిస్తున్నారు, రైల్వే ఉద్యోగం, అక్కడికి వెళ్ళుంటారేమో అని ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడికి రాలేదని తెలిసిన తర్వాత మాత్రం 2011లో ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులు ఒకరైనటువంటి దున్న కేశవరావు ఉన్నారు అన్న విషయం తెలుసుకుని ఆ రోజు చాలా సంతోషించిన తల్లి మాత్రం ఒడిశాలో ఉన్నటువంటి పలు కేసుల కారణంగా ఆంధ్ర పోలీసులు ఒడిశా పోలీసులకు తన కొడుకును అప్పచెప్పిన నాటి నుండి నిన్నటి వరకు కూడాను అలుపెరగటను పోరాటం చేశాను. సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కూడాను పిటిషన్లు దాఖలు చేసి చివరి అంకానికి ఈరోజు మానవ హక్కుల కోర్టులో తన కొడుకును నిర్దోషిగా తెచ్చుకునేందుకు తాను చేసిన పోరాటంలో ప్రతి ఒక్కరి సహకారాలు కూడా ఉండడమే దీనికి కారణమని కూడా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తల్లిగా కొడుక్కి జన్మనిచ్చానే కానీ కేశవరావు విషయంలో మాత్రం ఆయన్ని ఇలా జైల్లో బంధించిన విషయంలో తాను చేసిన పోరాటంలో పునర్జన్మనిచ్చిన ఒక తల్లిగా చరిత్రను నిలిచిపోతానన్నటువంటి ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో అటువంటి భావజాలాలు ఏవి కూడాను వంట పట్టే పరిస్థితి లేనట్టు కొడుకు మాత్రం ఇప్పటి వరకు కొడుకును కాపాడుకుంటూ వచ్చాను, ఇప్పటి నుంచి కొడుకు నన్ను కాపాడుతానన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఆ తల్లికి ఆ కొడుకు ఏ విధంగా రుణం తీర్చుకుంటాడా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.